హలో అండి, వెల్కమ్ టు జెన్షే వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మనం కమ్మసంద్ర దగ్గర ఉన్నాం అనమాట, బెంగళూరులో. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక రైతు పొలంలో వచ్చి బంతిపూలు, మా బంతిపూలు మా అయ్యా చామంతి పూలు ఎలా వేస్తున్నారు చూసుకోవచ్చు. మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇటు సైడ్ వచ్చి చామంతి పూలని ఈ విధంగా నాటుతారనమాట. చూడండి ఎంత బాగా నాటున్నారో. ఏమాత్రం వాటరు మనం చాలామంది వాటర్ని వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా ఎంత బాగా చేశారు చూడండి. ఇక్కడైతే బోర్ ఒకటి వేసి ఆ బోర్లో నుంచి వాటరు ఇట్లా పైపింగ్ సిస్టమ్ ద్వారా ఈ కొస నుంచి ఆ కొసకి పైపులో పెట్టినారనమాట. ఆ పైపుల్లో నుంచి మనకి చిన్న చిన్న పైపుల ద్వారా డ్రాప్స్ పడుతూ మనకి కొస దాకా పెట్టున్నారు. ఏమాత్రం వాటర్ అయితే వేస్ట్ అయితే కాదు. ఎర్రరేగడి నేల. చామంతి పూలు అయితే బాగా ఐ థింక్ ఒక 2 నెలలకంతా పెద్ద అయిపోతాయి అనుకుంటా ఇవి. మీకైతే కమెంట్ చేయండి. అలాగే ఆ సైడ్ చూసుకోవచ్చు, తోట అయితే ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం విల్లాస్ అనమాట. అంతేనండి, ఇవన్నీ ఒకప్పుడు రైతు పొలాలే. రాను ఇవన్నీ మారిపోయాయి అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. దీంట్లో హాఫ్ బిట్ని వచ్చి అయితే మాత్రం కన్వర్షన్ చేసి ఈడీసీ కన్వర్షను వాటిని మామూలుగా చేసి పెట్టినారనమాట హౌసెస్ కన్స్ట్రక్షన్కి. అలాగే హాఫ్ సైడ్ మాత్రం వాళ్ళు పొలంలో ఉండిచ్చి పెట్టుకున్నారనమాట. అంటే పూలు అవన్నీ పండించుకుంటూ కూరగాయలు, వెజిటేబుల్స్, బీన్స్ అవన్నీ పండించుకుంటూ వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా డబ్బుల్ని వెచ్చిస్తూ పే చేసుకుంటూ అంటారు. కానీ ఇట్లా చేయడం అనేది గ్రేట్ అనమాట. వ్యవసాయం అనేది రైతు బిడ్డలు చూసుకోవచ్చు. ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడే వాళ్ళ ఊరు వచ్చి ఇక్కడే కమ్మసంద్ర ఇక్కడ పొలంలో అందరూ పని చేసుకుంటా అన్నారు. ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ జీవితం చాలా సంతోషమైన జీవితం చెప్పాలంటే. ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు లేకుండా ఎవరికి ఉండవు జీవితంలో. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మన ఆరోగ్యం బాగుంటే జీవితంలో అంతకు మించింది ఏది ఉండదు. ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ మళ్ళీ మన పాత రోజులకి, మన తాత వాళ్ళ ముత్తాతల కాలం నాటికి వెళ్ళిపోవాలి. అప్పట్లో వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు అవి తినే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు మనం ఈ హరీబరీ లైఫ్లో పడిపోయి ఎండ లేదు, వాన లేదు, ఏమీ లేదు, టెన్షన్ లైఫ్లో పడిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము. అందరూ మనం తిరిగి మన ఊర్లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఎలా ఉంటాయి మన పరిస్థితులు, ఆ రోజుల్లో మళ్ళీ మన సంతోషాన్ని తిరిగి తెచ్చుకుందాము. చూసుకోవచ్చు ఇటు సైడ్ మొత్తం ఆ విల్లాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అల్లు అర్జున్కి సంబంధించిన బిల్డర్స్కి సంబంధించిందని అంటున్నారు. ఆ వ్యవసాయం ల్యాండ్ అన్నీ తీసుకుని విల్లాస్ అయితే కడతా అన్నారు. చూసుకోవచ్చు అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. నేనైతే ఇప్పుడు ఆకు వేసుకున్నాను. చూసుకోవచ్చు ఎట్టయిందో. బాగుంది, సూపర్గా ఉంది. మొత్తం 4 చూసుకోండి ఎట్ట అయిపోయిందో ఎర్రగా. మీరు చూసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో నేను వస్తూ ఉంటే నాకు ఒక కొలం లాగా అనిపించింది అనమాట. ఆ పూలు ఏంటి రేర్గా దొరుకుతూ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు తామర పువ్వులు చాలా అందంగా అనిపించింది అనమాట. ప్రదేశం కూడా చూసేదానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఏరియా మొత్తం లొకేషన్స్ అయితే సూపర్ అబ్బా. అవుట్స్కట్స్ మాత్రం చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా మనకి రైట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. ఇక్కడ వచ్చి ఒక టెంపుల్ ఉంది, బాబా గుడి కూడా ఉంది ఇక్కడ. అక్కడ ఉన్నాయి చూడండి మైక్ సెట్ కూడా. అలాగే ఇటు సైడ్ చూస్తే మొత్తం పొలాలు, చాలా ప్రశాంతమైన వాతావరణం, పీస్ఫుల్గా ఉంది అబ్బా ఏరియా అయితే మాత్రం సూపరు. చాలా బాగా నచ్చింది. అటు సైడ్ చెట్టు కూడా ఉందన్నమాట. చాలా బాగుంది ఏరియా అయితే మాత్రం. ఇక నేను ఇట్లా వస్తూ ఉంటే కొంచెం రైట్ సైడ్లో నాకు గంగమ్మ గుడి అయితే కనిపించింది. గంగమ్మ గుడే కదమ్మా, గంగమ్మ గుడే కదా, భద్రకాళి, మహాభద్రకాళి రేర్ కేసుగా ఉంటుంది అనమాట. నేను గంగమ్మ అనుకున్నాను, భద్రకాళి అమ్మవారు. మామూలుగా మనకి ఏ ఊర్లో ఉంటుంది భద్రకాళి అమ్మవారు? ఏ ఊర్లో ఉంటారో మీకు కమెంట్ చేయండి. కానీ ఈ అవతారం అయితే చాలా పవర్ఫుల్ అవతారము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు. ఎవరైనా అమ్మవారిని చూడాలనుకుంటే మనం ఇప్పుడు వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు. కూర్చోంది భద్రకాళి అవతారం చూసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో శూలం, అమ్మవారి గుండం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడంతా. ఎవరైనా వచ్చి కోరికలు ఎవరైనా కోరుకుంటే జరుగుతాయి అన్నమాట. అందుకని వీళ్ళందరూ ఇక్కడ కట్టుకున్నారు, ముడుపులు కట్టుకున్నారు అనమాట కోరికలు.
అలాగే మీరు అమ్మవారిని చూసుకోవచ్చు, ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తుంటే. మహాభద్రకాళి అవతారం చాలా బాగుంది అమ్మవారు. అలాగే అమ్మవారిని ఊరేగించేదానికి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కూడా అన్నీ ఉన్నాయి. అలాగే అమ్మవారిని శిలారూపంలో కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత బాగుందో చూడండి అమ్మవారు. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల అయితే చాలా బాగుందనమాట. అమ్మవారి రూపాన్ని చూసుకోవచ్చు మీరు ఇక్కడ. లోపలైతే ఇలా ఉందన్నమాట టెంపుల్, చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్లో అమ్మవారికి సంబంధించిన వస్తువులు అవన్నీ ఉన్నాయి. చాలా బాగుందన్నమాట అమ్మవారు. సడన్గా ఇక్కడికి రాగానే నాకు కనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది అనమాట. భద్రకాళి అవతారం అమ్మవారికి చూస్తూ ఉంది. ఇక్కడికి చాలామంది వచ్చేటట్టున్నారన్నమాట, ముడుపులు గిడుపులు అవి కట్టుకుంటున్నారు వాళ్ళ కోరికలు తీర్చుకునేదానికి. సో అందువల్ల ఇక్కడ మీరు ఒక డాగ్ చూసుకోవచ్చు. ఏరా చిన్ను, బాగున్నావా? నేనేమనలేదురా నా సాయి, ఎందుకు అలా చూస్తాను చెప్పు. గంట కూడా కట్టుకున్నావు, నాకు చాలా ముద్దుగా అనిపించింది. మరి ఎందుకో నిన్ను ఇక్కడ బంధించారు, కాలభైరవా చెప్పు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, గాజులు కూడా అమ్మవారికి సమర్పించుకుంటారనమాట. ఇక్కడ కూడా బాగుంది. సో ఏరియా అయితే మనకు బాగా నచ్చింది అనమాట. ఊరు వచ్చి మండూరు పంచాయతీ కిందకి వస్తుంది ఇది. కొంతమంది వచ్చి ఇక్కడ బైక్స్ కూడా పార్క్ చేసుకుని ఇక్కడ అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటారు అనమాట. చాలా బాగుందన్నమాట. ఎక్కువ టెంపుల్స్లో మనకి చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. సో చూడగానే సర్ప్రైజ్ అయ్యారు, మా ఆంజనేయ తాత ఉన్నారనమాట ఇక్కడ. మీరు చూసుకోవచ్చు. హాయ్ తాత, బాగున్నావా? నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. నమస్కారం తాత, వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నావా? చాలా సంతోషంగా ఉన్నావు. నన్ను చూడగానే నీకు హ్యాపీనెస్ వస్తుంది, నాకు తెలుస్తుంది. సంతోషపడుతున్నావు కదా? అవును కదా? నేను నిన్నేమంటాను, మన ఊరి వాతావరణం కనిపించింది అనమాట. బెంగళూరులో కూడా మనకి ఈ పొలాలు అవన్నీ చూస్తా అంటే మనకి మన ఓల్డ్ డేస్లో మన పెద్దోళ్ళు చేసే వ్యవసాయం, మన ఫాదర్ చేసే వ్యవసాయం అవన్నీ కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. ఏరియా కొద్దీ రాను రాను బెంగళూరు సిటీ అయితే బాగా పెరిగిపోతూ ఉంది. సిటీ లోపల జనాలు ఉండలేకపోతున్నారు, ఎందుకంటే ట్రాఫిక్, పొల్యూషను, కొత్తదనం కోరుకుంటున్నారనమాట. కొంచెం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని. అలాంటి వాళ్ళందరికీ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి విలేజెస్ చాలా ప్రశాంతంగా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, అక్కడక్కడ ఈ హౌసెస్ కూడా అంత కన్స్ట్రక్షన్లో పడిపోయింది. ఆ బ్యాక్ సైడ్లో కనిపించేటివన్నీ అల్లు అర్జున్కి సంబంధించిన అపార్ట్మెంట్లు అంట. అలాగే మీరు చూసుకోవచ్చు, ఇటు సైడ్ పెద్ద బిల్డింగు, అక్కడ కన్స్ట్రక్షన్ కూడా కొన్ని హౌసెస్కి చేస్తా అన్నారు, చూసుకోవచ్చు మీరు. అక్కడ కూడా బిల్డింగ్లు, వరుసగా బిల్డింగ్స్ అయితే పడిపోతున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, మామిడి తోట కూడా ఉంది. మామిడికాయలు తినాలంటే తినేసి వచ్చు అనమాట. అలాగే మీరు ఇటు సైడ్ చూసుకోవచ్చు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ లేచున్నాయి అటు సైడు. ఏరియా అయితే బాగుంది. కమ్మసంద్ర కొంచెం క్లైమేట్ కూడా కూల్గా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా మన ఏరియా లాగా అనిపిస్తూ ఉంది. సో ఇదండి మన వ్లాగ్ ఇవాళ. బెంగళూరులో పచ్చదనం, పరిసరాలు, పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్. వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్ వన్స్ అగైన్. మీరు ఇలాగే మన వీడియోస్ చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని అలరించేదానికి ప్రయత్నిస్తూ ఉంటాము. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో వస్తున్నంత వరకు సెలవు. ఇట్లో మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.